శక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎట్లా అంటే ఇంకా అడ్డు అదుపు లేదు, వాస్తవాల ప్రాతిపదిక లేదు. కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్టు రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు, రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయనే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని, ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం, తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జిల్లాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్పితే అటు తిప్పితే అట్లాంటి మాటలకు చాలామంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు, మేడిగడ్డ, అన్నారం, సుందిల. అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు, రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసిండు. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే ప్రాణహిత చేవెళ్ళ అంటే, చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది, ఒకవేళ గోదావరి జలాలని మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే
కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పినావు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు. కానీ కృష్ణా బేసిన్ కానుకొని ఉన్న, గోదావరి బేసిన్ కానుకొని ఉన్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టింది అన్నాడు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో 11th షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా 11వ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు, తలాతోక లేకుండా మాట్లాడతారు. భవిష్యత్తులో ఇది సమస్య కాకూడదని స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు? పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ 20% నిధులు ఇస్తారు, 10% మనం ఖర్చు పెడితే సరిపోద్ది. 11 ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో. మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టులు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయిన దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది. తల దించుకోవాల్సిన పరిస్థితి. ఏఐబిపి ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పర్లేదు, జస్ట్ ఫోకస్ పెడితే చాలు. ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కి వచ్చే ఆదాయం ఏం లేదు. కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తీరిక లేదు, ఫోకస్ లేదు. అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే క్లబ్ పొద్దుపూట అయితే క్లబ్బుల్లో, రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు. నేను ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రజా జీవితంలో ఉన్నారు 40 సంవత్సరాలు. మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ సూచనలు తీసుకుంటాం. అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతితో ఎక్స్పర్ట్స్ కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది. అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సికేంద్రని పిలవచ్చు కదా. కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ లోకి రప్పించవచ్చు. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలుగా, ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం. ఇదొక మార్గం. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు, విశ్వాసం ఉన్న వాళ్ళకు, మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు, చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా, ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు. నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం. శాసనసభలో, శాసన మండలిలో కృష్ణా నది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం, ప్రజలకు వివరిద్దాం. ఈ ప్రభుత్వం సహేతుకమైన సూచనలు, సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు, ఇంతకుముందు బట్టి గారు చెప్పారు, ఎక్స్పర్ట్స్ ని మనం అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలా, స్టేక్ హోల్డర్స్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలన్నారు. స్టేక్ హోల్డర్స్ ని, ఎక్స్పర్ట్స్ ని, న్యాయశాఖలో కోవిధులను, సాగునీటి రంగంలో కోవిధులను, మిగతా ప్రజలలో ఉండే వాళ్ళను కూడా అందరినీ పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను, ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చట్టసభల్ని నిర్వహిద్దాం. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా పక్క చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. నేను తీసుకుంటా. సభ జరిగినంతసేపు ఒక క్షణం కూడా పక్కకు కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో
అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎక్స్పర్ట్స్ ను పిలుద్దాము, తెలంగాణ స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాము, ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన, మా పాలసీ డాక్యుమెంట్ మేము ముందర పెడతాము. మా పాలసీ డాక్యుమెంట్ లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్ తో ఉన్నాము. మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రాప్ కాబోతున్నది, లా సెటిల్ కాబోతుంది. ఈ టైంలో మనం తేరుకోకపోతే, ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది. కాబట్టి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా, వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలని నేనంటే వాళ్ళ కొడుకొచ్చి అంటాడు ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా. నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి AK-47 అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ. AK-47 పెట్టి 16 మంది పడపడగాలు చేసిండు. ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు, వాడే రాజాడు నేపాల్కి. ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటే మేమేం చేస్తాం, మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బాబామర్దులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి బాగోతాలే, ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె,